రైట్ ఈ విషయంపై పూర్తి సమాచారం అందించడానికి మా ప్రతినిధి మహేందర్ రెడ్డి లైవ్ లో ఉన్నారు. మహేందర్ చెప్పండి మహేందర్, రూపాయి మోసం చేయాలంటేనే ఎంతో కష్టం. అలాంటిది లక్షల రూపాయల చెక్తో ఏకంగా కారును దర్జాగా అనుభవిస్తున్నాడంటే ఏ అండ చూసుకొని ఇలా చేయగలుగుతున్నాడంటారు? స్వాతి, మొదటగా చెప్పుకుంటే సాంబశివరావు ఈ పేరు దాదాపు తెలుగు రాష్ట్రాలందరూ తెలిసే ప్రతినిత్యం సోషల్ మీడియాలో ఆయన మాటలపైన మీమ్స్ జరుగుతూనే ఉంటాయి, ఆ రకంగా ట్రోల్ జరుగుతూనే ఉంటాయి. ఒక ఛానల్లో యాంకర్గా పనిచేసినటువంటి సాంబశివరావు ఇప్పటికే ఒక పెట్రోల్ బంక్ వివాదాల్లో ఇప్పటికే మాదాపూర్ పోలీస్ స్టేషన్లో ఒక ఎఫ్ఐఆర్ నమోదైంది, ఆయన పేరు చీటింగ్ కేసు నమోదైంది. అది మరొక ముందే తాజాగా మరో మోసం వెలుగు చూసింది. గచ్చిబౌలి పోలీస్ స్టేషన్లో ఆయనపై మరో కేసు కూడా నమోదైంది, మరొక ఎఫ్ఐఆర్ కూడా అయిన పరిస్థితి కనిపించింది. అయితే గతంలో పెట్రోల్ బంక్ లీజుకు తీసుకున్నారంటూ ఫేక్ డాక్యుమెంట్లు సృష్టించి పెట్రోల్ బంక్ స్థలాన్ని ఏదైతే కబ్జా చేసి యథేచ్ఛగా పెట్రోల్ బంక్ నడుపుతున్నాడో అటు హెచ్పిసిఎల్ గుర్తించింది. ఆ రకంగా మొత్తంగా పెట్రోల్ బంక్ మొత్తంగా సీజ్ చేసిన పరిస్థితి కనిపించింది, తను కబ్జా చేసిన ల్యాండ్. ఇప్పుడు తాజాగా ఒక కారు వ్యవహారం పైన తిరిగి సంధ్యా యాజమాన్యాన్ని మరోసారి మోసం చేశాడు సాంబశివరావు. ఏదైతే నమ్మకంతో పనిచేస్తూనే నమ్మకంగా పనిచేస్తానని చెప్తూనే దాదాపు ఒక 10 లక్షలకు సంబంధించినటువంటి ఒక డీడీని మిస్యూజ్ చేసి తన సొంతంగా వాడుకున్న పరిస్థితి కనిపించింది. ఒక మారుతి కారు అయితే ఒక తెల్లటి మారుతి కారు కొనుగోలు విషయంలో మోసం అనేది బయటపడిన పరిస్థితి కనిపిస్తుంది. సంధ్య యాజమాన్యం ఒక కారు కోసం అంటే ఒక షోరూమ్కు అయితే ఒక డీడీ అయితే తెచ్చిందో ఆ డీడీని తాను మాట్లాడతాను, తనకు తెలిసిన వాళ్ళు ఉన్నారు షోరూంలో. ఇదివరకైతే హెచ్పిసిఎల్ పెట్రోల్ బంక్లలో నాకు అందరూ తెలిసిన విధంగా ల్యాండ్ విషయంలో స్కామ్ ఎలా చేశారో ఇప్పుడు తాజాగా ఈ కారు అంశంలో కూడా తనకు అయితే డీడీ విషయాలను తను ఏదో మాట్లాడతాను చేస్తాను కారు మీకు వచ్చేది చూస్తానని ఆ డీడీని అయితే తీసుకున్నారో ఆ డీడీని మొత్తంగా కూడా తను వాడుకొని మా భార్య పేరున కారు అయితే కొనుగోలు చేసినట్టుగా తెలుస్తుంది. అయితే ఇదంతా కూడా 2019 నుంచి జరుగుతుంది. అయితే ఆడిట్లో వెలుగు చూశారు, మొత్తంగా కూడా సందేహ యాజమాన్యం చేసినటువంటి ఆడిట్లో ఇదంతా కూడా బయటపడింది. 10 లక్షలకు పైగా సంబంధించినటువంటి ఈ డీడీ వ్యవహారం పైన ఆరా తీయగా ఈ డీడీ వ్యవహారం పైన వారు మొత్తంగా కూడా దీని ఆరా తీయగా దాంట్లో వరుణ్ మోటార్స్లో కారు కొనుగోలు అయింది. ఆ వరుణ్ మోటార్స్లో తన సాంబశివరావు భార్య పైన ఈ కారు ఉన్నట్టుగా కూడా క్లియర్ అయిపోయిన పరిస్థితి. అయితే ఈ డీడీ ఏదైతే తనకు సంబంధం లేదు, దాదాపు రూపాయి ట్రాన్సాక్షన్ అంటేనే దాదాపు ఆలోచిస్తాం, మోసం చేయాలంటే ఆలోచిస్తాం. ఇక్కడ 10 లక్షల రూపాయలకు సంబంధించినటువంటి మోసం అనేది ఎంత తెలివిగా చేశారని తెలుస్తుంది. మరి ఏ సంబంధం లేదు, నాకు వారి సంబంధం లేదంటూ గతంలో పెట్రోల్ బంక్ విషయంలో ఏదైతే చెప్పాడో సందేహ యాజమాన్యం నుంచి తన కోడలకు 30 లక్షల రూపాయలు వేసిన దాన్ని మాత్రం తాను చెప్పకుండానే తప్పించుకునే ప్రయత్నం చేశాడు. మరి ఇప్పుడు 10 లక్షలకు సంబంధించినటువంటి ఒక కారు వ్యవహారం అయితే తెర మీదకి వచ్చింది. ఆ డీడీ వ్యవహారం అయితే వచ్చింది. మరి డీడీ ఎందుకు తాను తీసుకున్నాడు, మరి డీడీ ఏదైతే ఏ ఉద్దేశంతో అయితే డీడీ యాజమాన్యం సిబ్బంది దగ్గర తీసుకున్నాడు, సందేహ యాజమాన్యం మేనేజర్ దగ్గర తీసుకొని ఏ పైరు అయితే చేస్తారన్నాడు, కారు తొందరగా రావడమో లేక ఇంకేదైనా చేస్తారన్నాడు, ఆ డీడీని తాను ఒక దురుద్దేశంతో తను కారు కొనుక్కోవాలని చెప్పేసి తనకున్న షోరూంలో ఉన్నటువంటి పరిచయాలతో కింద మీద చేసి మొత్తంగా ఆ 10 లక్షలకు సంబంధించినటువంటి ఆ డీడీని తన భార్య పేరు మీద కారు కొనడం జరిగింది. మరి ఆ కారు ఇప్పుడు తను యథేచ్ఛగా తనకు రూపాయి పెట్టి కొనుక్కున్నా కూడా యథేచ్ఛగా ఆ కారులోనే తాను తిరగడం అనేది కూడా చూస్తున్నాం. మరి ఇంత నిస్సిగ్గుగా మరి ఇలా ఇతరులు మోసం చేసి కొనుక్కున్నటువంటి కారులో తాను తిరుగుతున్నప్పుడైనా ఆలోచన రావాలి, ఈ కారు ఎవరిది, నేను ఎలా కొనాలి. సామాన్యుడు ఒక బండి కొనాలంటే రూపాయి కూడా పెట్టుకుంటాడు. అలాంటిది మరి సాంబశివరావు ఇంత పెద్ద కారు కొన్నాడు, అది కూడా మోసం చేసి కొన్నట్టుగా ఇప్పుడు తేటతెల్లమైంది. పోలీసులు కూడా ఇంత గ్రహించి తన పెద్ద కేసు అయితే నమోదు చేశారు. మరి ఈ కేసు విషయం అలాగే ఈ కారు విషయం అయితే మొత్తంగా ఆరా తీస్తున్నారు. ఇంకా ఎన్నెన్ని ఉన్నాయి, దాదాపు ఒక కారు అంశమే కాదు ఇంకా చాలా మోసాలు తను చేసినట్టుగా ఇటు సంజయ్ యాజమాన్యం చెప్తుంది. ఎప్పుడైతే సంజయ్ యాజమాన్యం అయితే మీడియాకు వచ్చి పోలీసులను ఆశ్రయించి మీడియా ముందుకు వచ్చారో అప్పటి నుంచి అదే మీడియా సంస్థను ఇంకా సాంబశివరావు బాధితులైతే ఆ మీడియాను అయితే ఆశ్రయిస్తున్నారు. ఒక్కొక్కటిగా అన్నీ కూడా ప్రసారం చేసేందుకు ఆ సంస్థ కూడా సిద్ధంగా ఉంది అనేది తెలుస్తూనే ఉంది. మరి ఇప్పుడు సాంబశివరావు కారు అంశం అయితే తెర మీదకి వచ్చింది. ఇంత మోసపూరితంగా ఒక కారునైతే తాను కొనుక్కున్నట్టుగా క్రియేట్ చేసుకొని తిరుగుతున్నాడు. మరి భార్యకి ఏదైతే మరి తన గిఫ్ట్కి ఇచ్చారని చెప్పారా, కానీ ఈ మోసం గురించి భార్యకు తెలుసా, చెప్పాడా లేదా, మన మొత్తానికైతే 10 లక్షల రూపాయలను మిస్యూజ్ చేశాడు, చీటింగ్ చేసినట్టుగా కూడా క్లియర్గా అర్థమవుతుంది. ఒకటి కాదు, 2 లక్షలు కాదు, 10 లక్షల రూపాయలు తీసుకునే ముందు కనీసం ఆలోచన
ఆలోచన కూడా చేయలేడు. ఎలాగైనా దొరికినప్పుడు మరి ఎలా అనేటటువంటి కనీసం ఆలోచన కూడా చేస్తే బాగుండేది. మరి ఇప్పుడు అప్పుడు ఏదైతే ఆశపడ్డాడో, అప్పుడు ఏదైతే మోసానికి పాల్పడ్డాడో, మరి ఇప్పుడు ఆ మోసానికి సంబంధించినటువంటి ఆ విషయాలు అయితే బయటకు వచ్చాయి. పోలీసులు కేసు నమోదు చేశారు. దీనిపైన మరింత కూపిలాగుతున్నారు. ఇంకా ఎన్నెన్ని కేసులు ఉన్నాయి, ఇంకా ఎన్నెన్ని బాగోతాలు ఉన్నాయి సాంబశివరావు. తెల్లారు లేస్తే ఒక ఛానల్లో యాంకర్గా చాలా నీతి వ్యాఖ్యలు చెప్తారు, ఆ పరిపాలనను ప్రశ్నిస్తుంటారు. దాదాపు ఆ పరిపాలన ఎవరైతే చేస్తున్నారు, మరి గతంలో ఇప్పుడు పరిపాలన అంటే టీవీ యాంకర్ గురించి మనం మాట్లాడుతున్నట్లయితే గతంలో సంధ్యా కన్వెన్షన్ సంబంధించినటువంటి సంధ్యా యాజమాన్యం సంబంధించిన భూమి ఏదైతే స్థలాన్ని తను కబ్జా చేశాడో అప్పుడు వైసీపీ పార్టీని లాగాడు. అప్పుడు ఉన్నటువంటి వైసీపీ ముఖ్యమంత్రిని లాగాడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిని. మరి ఇప్పుడు ఈ కారు అంశంలో మరి ఇంకేం ఆలోచన చేస్తున్నాడో, దీంట్లో కూడా కారు ఉంది కాబట్టి దీంట్లో కేసీఆర్కి ఏమైనా అడ్డగడతాడన్నట్టుగా కూడా అట్లా నడుస్తున్న పరిస్థితి ఉంది. మరి మొత్తానికైతే సాంబశివరావు మోసాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి, ఒక్కొక్కటిగా కూడా ఎఫ్ఐఆర్లు అవుతూనే ఉన్నాయి. మరి వీటన్నిటి పోలీసు పరిగణలోకి తీసుకుంటున్నారు. మరి ఇంకా దాదాపు బాధితులు కూడా ఇటు ఛానళ్లకు దారి క్యూ కడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మరి దీనిపైన పూర్తిగా దర్యాప్తు అయితే చేసిన పరిస్థితి కనిపిస్తుంది. మరి సాంబశివరావు ఇప్పటికైతే నోటీసులు ఇచ్చినా కూడా స్పందించట్లేదు. మరి దీనిపైన అయితే పోలీసులు స్పందించకపోతే ఖచ్చితంగా అరెస్టు చేసే అవకాశం కనిపిస్తుంది. ఇప్పటికీ 2 ఎఫ్ఐఆర్లు అయినాయి. ఆ 2 ఎఫ్ఐఆర్ల మీద కూడా పూర్తిగా చాలా సీరియస్గా సైబరాబాద్ కమిషనరేట్లోనే 2 కూడా జరగడం, సైబరాబాద్ కమిషనర్ పోలీసులు కూడా దాదాపు చాలా సీరియస్గా ఉన్నట్టుగా తెలుస్తుంది. ఏ మీడియా ముసుగులో అయితే తను తెల్లారులేస్తే నీతి చెప్తారో అదే మీడియా ముసుగులో ఇలాంటి మోసాలకు పాల్పడడం అనేది చర్చగా మారిపోయినటువంటి విషయం. మరి దీనిపైన ఇప్పటికే సాంబశివరావు పెట్రోల్ బంక్ విషయంలో కావచ్చు, ఇతర విషయాల్లో కావచ్చు, పూర్తిగా ప్రెస్ మీట్ పెట్టడం ఇవన్నీ కూడా సంధ్యా యాజమాన్యం యొక్క పరువు ప్రతిష్టను మొత్తం కూడా దెబ్బతీయడానికి ప్రయత్నం అయితే చేయడం జరిగింది. ఇప్పుడు తాజాగా మరొక కార్ కేసులో కూడా తను దొరకడం జరిగింది. మరి దీనిపైన అయితే పూర్తిగా దర్యాప్తు అయితే కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ మహేందర్, థ్యాంక్స్ ఫర్ ది లైవ్ డీటెయిల్స్.